ఆపరేషన్ చేశారు. ఆ ఆపరేషన్‌ని వీడియో తీశారు. అది తీయాలా? లేదా? అన్నటువంటిది ఆ మహిళ పేషెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అట్లా లేకుండా చేసినటువంటి వైనం మీదన ఇప్పుడు జాతీయ మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబిలో ఒక మహిళా రోగి ప్రైవేట్ భాగానికి శస్త్రచికిత్స చేసినప్పుడు దాన్ని అనధికారికంగా వీడియో తీసి వ్యాప్తి చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనికి సంబంధించిన వార్తల్ని తనంత తానుగా అంటే సుమోటోగా తీసుకుంది. ప్రభుత్వ ఆధీనంలోని వైద్య కళాశాలలో జరిగిన ఘటన కారకులను గుర్తించి వెంటనే కేసు నమోదు చేయాలని డీజీపీని నేషనల్ ఉమెన్స్ కమిషన్ ఆదేశించింది. మహిళ ముఖం వీడియోలో కనిపించిందని, దాన్ని సామాజిక మాధ్యమాలను తొలగింపజేసి ఆసుపత్రి వైఫల్యం మీద సమగ్ర విచారణ జరిగేలా చూడాలని సూచించింది. వారంలోగా తమకు నివేదిక సమర్పించాలని ఆదేశించింది. వైద్యపరమైన నైతిక విలువల్ని, గౌరవాన్ని, గోప్యతకున్న ప్రాథమిక హక్కుని ఉల్లంఘించడం తీవ్రంగా కలిచివేసిందని మహిళా కమిషనర్ రహాట్కర్ వ్యాఖ్యానించారు. వైద్య వ్యవస్థల మీద ప్రజా విశ్వాసాన్ని సడలింపజేసి బాధితురాలికి తీవ్ర మనోవేదన కలిగించేట్లాంటి పరిణామాన్ని ఎంతమాత్రం సహించబోమని స్పష్టం చేశారు.